నమస్కారం. భగవద్గీతలోని 551 నుండి 600 వరకు ఉన్న శ్లోకాల భావాన్ని మనం ఒక సరళమైన జీవిత సందేశంగా అర్థం చేసుకుందాం. ఈ భాగంలో శ్రీకృష్ణుడు మనిషి యొక్క నిజమైన స్వభావం, దైవీ లక్షణాలు, ఆత్మజ్ఞానం, భక్తి మరియు పరమశాంతిని పొందే మార్గం గురించి ఎంతో లోతైన సత్యాలను వివరిస్తాడు. ప్రతి శ్లోకాన్ని విడివిడిగా కాకుండా మన రోజువారీ జీవితానికి అన్వయించే విధంగా ఈ శ్లోకాల సారాంశాన్ని తెలుసుకుందాం. మనిషి జీవితంలో చాలా సమస్యలు బయట ప్రపంచం వల్ల రావు. అవి మన ఆలోచనలు, కోరికలు, అహంకారం, అసూయ, కోపం మరియు మోహం వల్ల వస్తాయి. మనకు ఏది మంచిదో తెలిసినా కొన్నిసార్లు మన మనసు మనల్ని తప్పు దారిలో నడిపిస్తుంది. అందుకే మనిషి మొదట తన మనస్సును నియంత్రించడం నేర్చుకోవాలి. శ్రీకృష్ణుడు చెబుతున్నది ఏమిటంటే, నిజమైన జ్ఞానం అంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు, మనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించడం. ప్రపంచంలో కనిపించే ప్రతి జీవిలో ఒకే పరమాత్మ ఉన్నాడని అర్థం చేసుకున్నప్పుడు ద్వేషం తగ్గుతుంది, స్వార్థం తగ్గుతుంది, ఇతరుల పట్ల ప్రేమ, కరుణ పెరుగుతాయి. మనిషి తన పనులను ఫలితాలపై మమకారం లేకుండా చేయాలి. ఎందుకంటే ఫలితం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. కాని కర్తవ్యాన్ని నిజాయితీగా చేయడం మాత్రం మన చేతుల్లో ఉంటుంది. ఎవరైనా మనల్ని పొగిడినా, విమర్శించినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా మనసు స్థిరంగా ఉండాలి. అటువంటి వ్యక్తి నిజమైన యోగి. మన జీవితంలో ఎదురయ్యే సుఖదుఃఖాలు శాశ్వతం కావు. అవి వచ్చిపోతుంటాయి. వాటికి ఎక్కువగా ప్రభావితం కాకుండా ఉండటం జ్ఞాన లక్షణం. అహంకారం మనిషిని నిజమైన ఆనందం నుండి దూరం చేస్తుంది. నేనే చేశాను, నాకంటే గొప్పవారు లేరు అనే భావన పెరిగిన కొద్దీ అంతర్గత శాంతి తగ్గిపోతుంది. దానికి బదులుగా వినయం, సేవాభావం, క్షమ, దయ, సత్యం వంటి గుణాలను పెంపొందించుకోవాలి. దైవీ స్వభావం కలిగిన వ్యక్తి ఎవరినీ బాధపెట్టడు. అతను ఇతరులకు సహాయం చేస్తాడు. తన విజయాన్ని మాత్రమే కాకుండా అందరి మేలు కోరుకుంటాడు. అసుర స్వభావం కలిగిన వ్యక్తి మాత్రం కోరికలు, కోపం, లోభం వల్ల బంధింపబడతాడు. ఈ మూడు మనిషిని పతనం చేసే ప్రధాన ద్వారాలని శ్రీకృష్ణుడు హెచ్చరిస్తాడు. కాబట్టి కోరికలను నియంత్రించాలి, కోపాన్ని జయించాలి, అత్యాశను తగ్గించాలి. భక్తి గురించి కూడా ఈ శ్లోకాలలో గొప్ప సందేశం ఉంది. భగవంతుని నిజమైన భక్తుడు పెద్ద పూజలు చేయకపోయినా తన హృదయంలో విశ్వాసం, ప్రేమ, సమర్పణ భావం కలిగి ఉంటాడు. భగవంతుని ఎల్లప్పుడూ స్మరిస్తూ తన కర్తవ్యాలను ధర్మబద్ధంగా నిర్వహించే వ్యక్తి జీవితంలో భయం తగ్గుతుంది. అతనికి అంతర్గత ధైర్యం పెరుగుతుంది. శ్రీకృష్ణుడు మనకు చెప్పే మరో గొప్ప సత్యమేమిటంటే, ఈ శరీరం తాత్కాలికం, కాని ఆత్మ శాశ్వతం. జననం మరియు మరణం శరీరానికి మాత్రమే చెందుతాయి, ఆత్మకు కాదు. ఈ సత్యాన్ని గ్రహించిన వ్యక్తి జీవితం పట్ల ఒక కొత్త దృక్పథాన్ని పొందుతాడు. అతను అనవసర భయాలను విడిచిపెడతాడు. చివరికి మనిషి తన మనస్సు, బుద్ధి, హృదయం అన్నిటినీ భగవంతునిపై నిలిపి ధర్మమార్గంలో నడిస్తే పరమశాంతిని పొందుతాడు. అది బయట ప్రపంచం ఇచ్చే ఆనందం కాదు, అంతరంగంలో పుట్టే శాశ్వతమైన శాంతి. ఈ విధంగా భగవద్గీత శ్లోకాలు 551 నుండి 600 వరకు మనకు చెప్పే ప్రధాన సందేశం ఏమిటంటే, మనసును నియంత్రించండి, అహంకారాన్ని విడిచిపెట్టండి, ధర్మాన్ని అనుసరించండి, ప్రతి జీవిలో దైవత్వాన్ని చూడండి, భక్తితో జీవించండి. అప్పుడు జీవితం మరింత ప్రశాంతంగా, అర్థవంతంగా మరియు ఆనందమయంగా మారుతుంది. ధన్యవాదాలు. హరే కృష్ణ.